ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయణంలోని బాలకాండలోని 34వ సర్గము విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతము. విశ్వామిత్రుల వారు రాముడికి ఇలా చెబుతూ ఉన్నారు. ఆ బ్రహ్మదత్తుడు వివాహం చేసుకున్న తర్వాత కాంపిల్య నగరానికి వెళ్లిన తర్వాత అపుత్రుడైన కుశనాభుడి పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యాగాన్ని చేస్తాడు. ఇక బ్రహ్మ మానసపుత్రుడు మిక్కిలి ఉదార స్వభావమైన కుశుడు తన కుమారుడితో కుశనాభుడి పుత్రకామేష్టి చేస్తూ ఉండగా ఇలా అంటాడు. కుమారా, సర్వ సద్గుణములతో నీకు ధీటైన మిక్కిలి ధార్మికుడైన గాధి అనే పుత్రుడు కలుగుతాడు. అతడి వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకంలో చిరస్థాయిగా ఉంటాయి అని. ఇక కుశుడు తన పుత్రుడైన కుశనాభుడితో ఇలా అని ఆకాశ మార్గంలో శాశ్వతమైన బ్రహ్మలోకాలకు చేరుకుంటాడు. కొంతకాలం తర్వాత జ్ఞాని అయిన కుశనాభునకు తన భార్య అయిన కృతాచితో గాధి అనే ఒక సుతుడు ఉదయిస్తాడు. అతడు మిక్కిలి ధార్మికుడు, ధర్మాత్ముడైన ఆ గాధియే నా తండ్రి. నేను కుశవంశంలో పుట్టాను కాబట్టి నన్ను కౌశీకుడు అని కూడా అంటారు. సత్యవతి మా అక్క. ఆమె చక్కటి వ్రతనిష్ట కలది. ఆమెకు రుచీకునితో పెళ్లి జరిగింది. మా అక్క కుశుడి వంశంలో పుట్టింది కాబట్టి కౌశికి అనే పేరు కూడా ఉంది. ఆమె ఎప్పుడూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తిస్తూ ఉండేది కనుక ఆమె పతిని అనుసరించి సశరీరంగానే స్వర్గానికి చేరింది. ఆ తర్వాత ఆ పరమోధార కౌశికి అనే పేరుతో మహానదియే ఈ భూమండలంలో ప్రవహిస్తూ ఉంది. కౌశికి నది రమ్యంగా పుణ్యోదయకములతో హిమగిరిని ఆశ్రయించింది. నా సోదరి లోకహితార్థము నదియే ఇలా ప్రవహిస్తూ ఉంది. అందువల్ల నా సోదరి అయిన కౌశికిపై ప్రేమతో ఈ హిమాలయ ప్రాంతంలో నేను సుఖంగా నివసిస్తూ ఉన్నాను. ఆ సత్యవతి పవిత్రురాలు. సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యాలు. ఆమె గొప్ప పతివ్రత మహాత్మురాలు. ఆ కౌశికి నదులలోనే శ్రేష్టమైనది. ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఈ ప్రాంతము నుండి ఇక్కడికి వచ్చాను. ఈ సిద్ధాశ్రమానికి ఏతెంచి నీ పరాక్రమముతో నేను కృతార్థుణ్ణైనాను రామా అని అంటాడు విశ్వామిత్ర మహర్షి రాముల వారితో. ఇక ఇలా అంటూ ఉన్నాడు. భుజబలశాలి అయిన ఓ రామ, నీవడిగిన కారణంగా ఈ గిరివ్రజ దేశం గురించి నీకు తెలిపాను. ప్రసంగవశంలో మా వంశం యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ కూడా సంగ్రహంగా వివరించాను. నా కథా ప్రసంగంతో ఈ రాత్రి మొత్తం గడిచిపోతూ ఉంది. రేపు మనకు ప్రయాణం ఉంది. ఇబ్బంది లేకుండా ఇక నీవు నిద్రపో, నీకంతా శుభమే అవుతుంది అని అంటారు అని ఆశీర్వదిస్తారు కూడా విశ్వామిత్ర మహర్షి. ఆ తర్వాత ఇలా అంటూ ఉన్నారు విశ్వామిత్ర మహర్షి రాముల వారితో. రఘునందన, చెట్లు ఏమాత్రం కూడా కదలడం లేదు. మృగాలు పక్షులు అన్నీ ఎక్కడివక్కడే నిద్రలో మునిగిపోయి ఉన్నాయి. రాత్రి అవడంతో దిక్కులు అంతా చీకట్లు కూడా కమ్ముకున్నాయి. తిన్నగా సంధ్యాకాలం కూడా గతించిపోయింది. అశ్విని మొదలైన తారలతో ఇతర నక్షత్రాలు కూడా ఆకాశమంతా జ్యోతిర్మయాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. రామచంద్ర ప్రభు తన చల్లని కిరణములతో లోకములో చిమ్మ చీకట్లను పారద్రోలి చంద్రుడు కూడా సమస్త ప్రాణులకు ఆ వారి మనస్సులకు ఆహ్లాదాన్ని అందిస్తూ ఉదయిస్తూ ఉన్నాడు. రాత్రులతో సంచరించే గుడ్లగూబలు మొదలైన ప్రాణులు ఇటూ అటు తిరుగాడుతూ ఉన్నాయి. మాంసభక్షకులు భయంకరులు అయిన యక్ష రాక్షసులు కూడా సంచరిస్తూ ఉన్నారు. ఇలా మహా తేజస్వి అయిన విశ్వామిత్రుణ్ణి ఈ విధంగా పలికి ఊరికే ఉంటారు. ఆ తర్వాత మునులందరూ బాగు బాగు అంటూ ఆయన్ని ఇలా ప్రస్తుతిస్తారు. ఓ ముని, నీవు కౌశిక వంశంలోనే మిక్కిలి గొప్పది. నీ వంశమే గొప్పది. ఇది ధర్మానికి అటపట్టు. ఈ వంశము పుట్టిన నరోత్తములందరూ మహానుభావులే, బ్రహ్మతుల్యులు, మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర, కౌశికులందరిలో నీవి